తిరిగి శ్రీ సభా సత్యోపదేశానికి స్వాగతం. రెండు విశ్వాస సంగ్రహాలు ఉన్నాయి. అపోస్తులుల విశ్వాస సంగ్రహము చిన్నది, రెండవది నైసియా విశ్వాస సంగ్రహము. సాధారణంగా మనము జ్ఞానస్నానంలోనూ మిగిలిన సమయాల్లోనూ మనం ఎక్కువగా ఉపయోగించేది ఈ అపోస్తులుల విశ్వాస సంగ్రహము. మన శ్రీసభా సాంప్రదాయం ప్రకారము అపోస్తులు 12 మంది 12 సూత్రాలను కలిపినట్లుగా మనకి శ్రీసభ సాంప్రదాయము తెలియజేస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ సుమారు 2-3 శతాబ్దాల కాలానికే ఈ విశ్వాస సంగ్రహము ఉనికిలోనికి వచ్చింది. ఇదివరలో మనము చెప్పుకున్నట్లుగా బైబిల్లోని వేద సత్యాలను సూక్ష్మీకరించి సూత్రప్రాయంగా మన విశ్వాసాన్ని ఈ విశ్వాస సంగ్రహములో పొందుపరిచి ఉన్నారు. దీనినే మనము సాధారణంగా ప్రతి చోట వాడుతూ ఉంటాము. అయితే ఈ విశ్వాస సంగ్రహములో ఏకవచనం ఉంది. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అని చెబుతాం. ఆ విధంగా ఇది వ్యక్తిగత విశ్వాస సంగ్రహముగా పరిగణించబడుతుంది. కానీ నైసియా విశ్వాస సంగ్రహములో విశ్వసిస్తున్నాము అని చెప్పబడుతుంది. అందుకే శ్రీసభ ప్రత్యేకమైన సమయాలలో ఈ విశ్వాస సంగ్రహాన్ని చెబుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు మన పూజలలో మనము చిన్నదైనటువంటి ఈ విశ్వాస సంగ్రహాన్ని, అపోస్తులుల విశ్వాస సంగ్రహాన్ని ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంది. కానీ పెద్ద పెద్ద సందర్భాలలో, పండుగలలో, లేక వీలైతే ప్రతి ఆదివారము ఈ రెండవ నైసియా విశ్వాస సంగ్రహాన్ని మనం ప్రకటించడము బాగుంటుంది. అందుకు ప్రయత్నించాలి. ఈ నైసియా విశ్వాస సంగ్రహము ఎలా వచ్చింది అంటే సూక్ష్మంగా 3వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో ఏరియస్ అనే ఒక వ్యక్తి యేసు ప్రభుని దివ్య స్వభావమును తిరస్కరించి ఉన్నాడు. ఈయన ఒక పీఠాధిపతి, ఒక బోధకుడు. ఆ సమయంలో శ్రీసభ నైసియా అనేటటువంటి పట్టణంలో కూడి అక్కడ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని దృఢంగా ప్రకటించింది. విశ్వాస సంగ్రహంలో మనకి కొంచెం సూక్ష్మంగా వేద సత్యాలు తెలియపరచబడినప్పటికీ ఈ నైసియా విశ్వాస సంగ్రహంలో ఇంకొంచెం విపులంగా అదే సత్యాలను ఇంకొంచెం విపులంగా చెప్పడము జరుగుతూ ఉంది. బహుశా అది పెద్దదైనందువలన, నేర్చుకోవడం కొంచెం కష్టమైనందువలనేమో మనం ఎక్కువగా అపోస్తులుల విశ్వాస సంగ్రహానికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. దానినే మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అయితే
శ్రీసభ మొదట విశ్వసిస్తూ ఉంది. శ్రీసభ వేద సత్యాలను మొదట విశ్వసిస్తూ ప్రపంచమంతటా ప్రకటిస్తూ ఉంటుంది. ప్రపంచమంతటా కూడా ఈ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ విశ్వాసాన్ని నిలబెడుతూ పోషిస్తూ ఉంటుంది. కనుక శ్రీసభ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని పొందుతాడు. ఆ విధంగా శ్రీసభ మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది, పెంపొందిస్తుంది, స్థిరపరుస్తూ ఉంటుంది. అందువలనే శ్రీసభ విశ్వసిస్తున్నాము అని కూడా మనకు తెలియజేస్తుంటుంది. కనుక వ్యక్తిగతంగా నేను విశ్వసిస్తున్నానని చెప్పుకునే మనము నలుగురితో కలిసినప్పుడు అదే విశ్వాసాన్ని మనము విశ్వసిస్తున్నాము. ఒక సంఘపరంగా, ఒక యేసు ప్రభు శరీరములోని అవయవాలుగా, ఒకే సంఘంగా ఈ ఒకే విశ్వాసాన్ని మనము ప్రకటిస్తుంటాం. కనుక మేము విశ్వసిస్తున్నాము అని కూడా మనం తెలియజేయాలి. ఇక శ్రీసభ ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ దేశానికి ప్రకటించినా, ఎవరికి ప్రకటించినా, భాష సంస్కృతులు మారవచ్చు, కానీ విశ్వాసం మాత్రము ఒకటిగానే ఉంటుంది. ఈ 2000 సంవత్సరాలుగా శ్రీసభ ఒకే విషయాన్ని విశ్వసిస్తూ, ఒకే విషయాన్ని ప్రకటిస్తూ, ఆ ఒక్క విషయమే అందరికీ ప్రకటిస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని మనము గుర్తించాలి. కనుక ఒకే ప్రభువు తెలియజేసినటువంటి విషయాన్ని ఒకే జ్ఞాన స్నానము ద్వారా మనము పొందుతూ ఉన్నాము. కనుక ఈ శ్రీసభ ఎక్కడ ప్రకటించినా, ఎవరికి ప్రకటించినా, ఏ కాలంలో ప్రకటించినా ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది. ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి విషయము. ఒక అర్చన ప్రకారము జ్ఞానస్నానము ఇచ్చేటప్పుడు గురువు అభ్యర్థిని అడుగుతాడు, నీవు శ్రీసభ నుండి ఏమి కోరుచున్నావు? కొన్ని అర్చనా కాండముల్లో జ్ఞానస్నానము కావాలని, కొన్నిసార్లు విశ్వాసము కావాలి అని జవాబు చెప్తూ ఉంటారు. రోమా దైవార్చన ప్రకారం అయితే గురువు ఆ ప్రశ్న అడిగినప్పుడు అభ్యర్థి చెప్పవలసిన సమాధానము నాకు విశ్వాసము కావాలి. కనుక శ్రీసభ నుండి కోరుకోవాల్సింది విశ్వాసము. అప్పుడు గురువు మళ్ళా ప్రశ్నిస్తాడు, దీనివల్ల నీకేమి లభిస్తుంది? అభ్యర్థి నాకు నిత్య జీవం లభిస్తుంది అని సమాధానం చెప్తాడు. ఈ విధంగా శ్రీసభ విశ్వాసమును కలిగించి ఆ వ్యక్తిని తనలో చేర్చుకుంటుంది. ఆ విధంగా శ్రీసభ వ్యక్తికి తల్లిగా మారుతుంది, విశ్వాస విషయాలను నేర్పిస్తూ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డలకు ఏ విధంగా మాటలు నేర్చుకోవటము, నడవడిక నేర్చుకోవటము, చేయూతనివ్వటము ఏ విధంగా చేస్తుందో, అలాగే ఇక తల్లి అయిన శ్రీసభ ఈ విధంగా విశ్వాసాన్ని ఇచ్చి ఆ విశ్వాసంలో ఎలా నడవాలో తెలుపుతూ కావలసినటువంటి సహాయాన్ని అందిస్తూ
తనందు జ్ఞానస్నానం పొందినటువంటి బిడ్డలను ఒక తల్లి ఏ విధంగా బిడ్డలు నడిపిస్తుందో ఆ విధంగా తల్లి శ్రీసభ విశ్వాసములో మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటుంది. మిగిలినదని వచ్చే వారం చూద్దాము. అంతవరకు ఈ యొక్క దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి. మీకేమైనా అనుమానాలు సలహాలు ఉన్నట్లయినా తెలియజేయగలరు.